మనము ఈరోజు పెరుగు మిరపకాయలు పెట్టుకుందాం. పెరుగు మిరపకాయలకి కొద్దిగా ముద్రగా ఉన్న మిరపకాయలు అయితే కావాలి. ఇప్పుడు మనం పెరుగు మిరపకాయలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఈ మిరపకాయలు కడుక్కొని తెచ్చాక మిగిలిన ప్రాసెస్ మనం తర్వాత మాట్లాడుకుంటాము. ఈ మిరపకాయలు కడుక్కొని వచ్చాము కదండి, ఇలాగా మొత్తం అన్నీ ఒక పొడిగుడ్డ మీద ఆరేసుకోవాలి. కడుక్కొని ఆరేసుకున్న తర్వాత ఇవి ఒక 2 గంటల సేపు వదిలేసినవి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మిరపకాయలను గంటలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం కదండి. పెరుగు మిరపకాయలకు కావాల్సిన పదార్థాలు: 2 కేజీల పచ్చిమిరపకాయలకి లీటర్ పెరుగు, 150 గ్రాములు ఉప్పు, కొద్దిగా వాటర్, కొద్దిగా మెంతులు, ఒక నిమ్మ చెక్క. పెరుగులో లీటర్ పెరుగు వేసుకున్నాం కదండి, 3/4 లీటర్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులు, 150 గ్రాములు ఉప్పు, ఇందులో ఒక నిమ్మ చెక్క కూడా పిండుకుంటా. ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. కలుపుకున్నాం కదండి, ఇవి 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3 రోజులు పక్కన పెట్టుకోవడం అంటే రోజు తెల్లవారి సాయంత్రం కింద మీదకి కిందకి ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మూడు రోజులు ఊరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నాక 3 రోజుల తర్వాత ఎండలో వేసుకోవాలి. ఎండలో వేసుకున్న మిరపకాయలు మళ్ళీ దాంట్లోనే వేసుకోవాలండి. ఆ నీరు దానికి పీల్చుకున్నాక నెక్స్ట్ వారం రోజులు మళ్ళీ ఎండలో వేసుకొని బాగా ఎండబెట్టిన తర్వాత ఇగో మిరపకాయలు ఎలా వచ్చాయి. ఇగోటండి వేపుకుంటున్నాను. ఉడకే పప్పు, పెరుగు మిరపకాయ, గొట్టాలు, బెండకాయ ఫ్రై. ఈ పెరుగు మిరపకాయలు మజ్జిగన్నంలో కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి తిని చూస్తాను. అస్సలు కారం లేవండి, మంచి టేస్ట్గా సూపర్గా వచ్చాయి.